ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఎప్పుడు కూడా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా. కోపం అనేది నరకం లాంటిది. అది నువ్వు కోపం పెంచుకునే కొద్దీ నీకు పాపాన్ని కూడబెడుతుంది అని గుర్తుపెట్టుకో. అందుకే నిన్ను కోపంని దూరంగా ఉండమని చెబుతూ ఉంటాను. శాంతం అనేది స్వర్గం లాంటిదమ్మా. అది నీకు ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి నువ్వు కోపంగా ఉన్న కాస్త సమయం మౌనాన్ని పాటించావు అంటే నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. అర్థమైంది కదా తల్లి? గుర్తుపెట్టుకో, సంపద కంటే జ్ఞానం అనేది ఎంతో ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను నువ్వు అనుక్షణం రక్షించుకుంటూనే ఉండాలమ్మా. అదే జ్ఞానం మాత్రం నిన్ను రక్షిస్తుంది. గుర్తుంచుకో బిడ్డ, డబ్బుని ఎవరైనా సరే దొంగలించగలరు. అదే నీ జ్ఞానాన్ని ఎవరైనా దొంగిలించగలరా చెప్పు? ఒక్కసారి నువ్వే ఆలోచించు, నీకే తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచిస్తూ ఉండు, మంచి పనులే చేస్తూ ఉండు. అబద్ధం చెప్పేవాళ్ళు 1,00,000 చెబుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి కాబట్టి. అదే నిజం చెప్పేవాళ్ళు ఒకే మాటని పదే పదే చెబుతూనే ఉంటారు. ఎందుకంటే నిజం అనేది ఎక్కడైనా సరే ఒక్కటే కదా ఉంటుంది. నువ్వు ఎప్పుడు కూడా పొరపాటున కూడా అబద్ధాన్ని చెప్పకమ్మా. ఎందుకో తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్పే నిజం ఈరోజు నిన్ను బాధ పెట్టవచ్చు, రేపు బాధ పెట్టవచ్చు. కానీ నువ్వు జీవితాంతం సంతోషంగా, ప్రశాంతంగా ఉండేలా ఆ నిజం నిన్ను రక్షిస్తూ ఉంటుంది. అదే ఈరోజు నువ్వు చెప్పే అబద్ధం, ఈరోజు నువ్వు సంతోషంగా ఉండొచ్చు, రేపు సంతోషంగా ఉండొచ్చు, లేదా ఒక నెల సంతోషంగా ఉండొచ్చు, సంవత్సరం సంతోషంగా ఉండొచ్చు. కానీ నువ్వు చెప్పే అబద్ధం వల్ల ఇప్పుడు సంతోషంగా ఉన్నా సరే భవిష్యత్ అనేది నీకు చాలా కష్టంగా ఉంటుంది. అలానే నష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది. నువ్వు చెప్పే నిజం నిన్ను జీవితాంతం రక్షిస్తుంది. అదే ఈరోజు నువ్వు చెప్పే అబద్ధం, జీవితాంతం నువ్వు ఆ అబద్ధాన్ని నిజం కాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. అసలు చెప్పాలి అంటే అబద్ధాన్ని నువ్వు కాపాడుతూ ఉండాలి. ఎక్కడ తెలిసిపోతుందో అని అనుక్షణం భయపడుతూ ఉండాలి. కాబట్టి ఎప్పుడు కూడా నీకు అలాంటి జీవితం వద్దు. కాస్త కష్టమైనా సరే, కాస్త ఇబ్బందిగా ఉన్నా సరే నువ్వు నిజాన్నే మాట్లాడు, నిజాన్నే చెప్పావు అంటే నీ జీవితం కూడా అంతే అద్భుతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుందమ్మా. అర్థమైంది కదా? అసలు ఇప్పుడున్న ఈ లోకంలో అందరూ ఎలా ఉన్నారో తెలుసా బిడ్డ? నీ వెంటే ఉంటాం అనేవాళ్ళు వెన్నుపోటు పొడి చేస్తున్నారు. తోడుంటామనేవాళ్ళు తొక్కేస్తున్నారు. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారమ్మా. అవసరం తీరాక వాడుకుంటున్నారు. అవసరం తీరిపోయాక అసలు ఆడుకుంటున్నారు. ఈ లోకం, ఇప్పుడున్న ఈ కలియుగంలో అందరూ ఇలానే ఉన్నారు. ఆలోచించు చూడు. నీ బాబా చెప్పింది నీకు నిజమో కాదో నీకే తెలుస్తుంది. నిజమే కదా బిడ్డ? ఇప్పుడు నువ్వు కూడా ఇలాంటి పరిస్థితినే కదా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అందరూ ఇలానే కదా ఉన్నారు. కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకో. ఎవరిని ఎప్పుడు కూడా ఎక్కువగా నమ్మి మోసపోవద్దమ్మా. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో ఎవ్వరికీ తెలియదు. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అర్థమైంది కదా? ఎప్పుడైనా సరే నీకు ఉన్న జీవితాన్ని నువ్వు మంచిగా జీవించు. ఇప్పుడున్న ఈ ధనం నీకు సరిపోతుంది. కానీ ఇలా కాకుండా ఎప్పుడైతే నీలో ఆశ పెరిగి నువ్వు నీలా కాకుండా ఇతరుల్లా ఉండాలి అని ఏ క్షణమైతే నువ్వు ఆశపడతావో ఆ క్షణం నుంచి నీ జీవితంలో అస్సలు నీకు ప్రశాంతతే లేకుండా పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఉన్న నీ జీవితంతో నువ్వు సంతోషంగా ఉండు. ఇతరులతో ఎప్పుడు కూడా పోల్చుకోకుండా నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మంచిగా జీవించే. కానీ నేను వాళ్ళలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని అనుకున్నావు అంటే ఉన్న కొద్దిపాటి ప్రశాంతతను కూడా నువ్వు పూర్తిగా దూరం చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఉన్న దాంతో సంతోషంగా ఉంటే నీ జీవితం అనేది కూడా నీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అర్థమైంది కదా బిడ్డ? ఎప్పుడైనా సరే నువ్వు ఇతరులతో అవసరమైతేనే మాట్లాడు, లేదా మౌనంగా ఉండు. అసలు సాధ్యమైనంత వరకు సంభాషణల్లో ఇతరుల ప్రస్తావన అస్సలు తీసుకురావద్దమ్మా. ఎందుకంటే ఉత్తమ సంభాషణల సిద్ధాంతాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి నీచమైన సంభాషణలు వ్యక్తుల చుట్టూ తారట్లాడుతూ ఉంటాయి. జాగ్రత్త. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్థమైందా? ఒక్కడే చెబుతాను, గుర్తుపెట్టుకో బిడ్డ. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ
దానివల్ల కలిగే గాయం మాత్రం ఎంతో పెద్దది, నువ్వు అసలు భరించలేనిది. అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయకు. అది మనిషి అయినా సరే, వస్తువైనా సరే. ఒక్కసారి కోల్పోయాక మళ్ళీ నీకు తిరిగి రావాలి అంటే అది రాదు కదా. కాబట్టి జాగ్రత్తగా ఉంటేనే నీకు మంచిది, జీవితం కూడా సంతోషంగా ఉంటుందమ్మా. గుర్తుంచుకో తల్లి, ఎప్పుడు ఎలాంటి క్షణంలో కూడా అస్సలు బాధపడకు, కన్నీటిని పెట్టుకోకు. బాబా నేను ఓడిపోతానేమో అని అస్సలు భయపడకు. నీకు తోడుగా ధైర్యంగా నేను ఎప్పుడూ పక్కనే ఉంటాను. అస్సలు అధైర్యపడకమ్మా. దూరంగా ఉండు తల్లి, నిన్ను చులకనగా చూసేవాళ్ళ నుండి, పరిష్కారం లేని గొడవల నుండి, నీ విలువ తెలియని వారి నుండి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీ మనసుని కష్టపెట్టే విషయాలకి నువ్వు దూరంగా ఉండగలిగితే నువ్వు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలవు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా. ఎప్పుడూ కూడా బాధపడకమ్మా, ధైర్యంగా సంతోషంగా ఉండు. నీ బాబా నీకు తోడు ఉండగా నీకు దిగులెందుకు చెప్పు. నీ విలువ ఏంటో సమయం వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుంది. కాస్త ఓపిక పట్టు, నీకు ఖచ్చితంగా మంచే జరుగుతుంది. అర్థమైందా? ఇక ప్రశాంతంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.